హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్కి కొత్త కెప్టెన్ వచ్చేశారు. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన బీబీ కింగ్డమ్ టాస్క్లో భాగంగా ఫైనల్గా ముగ్గురు కంటెస్టెంట్స్ అయితే కెప్టెన్సీ రేస్లో నిలవడం అయితే జరిగింది. క్వీన్స్గా ఉన్న రీతు, తనుజ, కింగ్ అయినటువంటి నిఖిల్, ఈ ముగ్గురు కూడా ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలవడం అయితే జరిగింది. అయితే ఈ వారం కూడా బిగ్ బాస్ అనూహ్యంగా టాస్క్ పెడతాడు అనుకుంటున్న తరుణంలో హౌస్మేట్ చేతుల్లోనే కెప్టెన్ ఎవరో తేల్చండి అంటూ నిర్ణయం అయితే పెట్టేశాడు. దీంతో రీతు, నిఖిల్, తనూజ కూడా హౌస్ మొత్తం తిరుగుతూ మిగిలిన కంటెస్టెంట్స్ అందరినీ కూడా మేము ఇంతవరకు ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు, నాకు ఈ వారం క్యాప్టెన్ అవ్వాలని ఉంది అవని ఒకరు, నాకు ఈ వారం ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అంటూ మరొకరు, ఇలా నేను ఇంతవరకు బాగా కష్టపడి ఆడాను కదా, నన్ను ఒక్కసారైనా క్యాప్టెన్ చేయండి అంటూ ఇంకొకరు, ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి ఇష్టాల మేరకు అందరి దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అంటే నాకు సపోర్ట్ చేయండి అంటూ కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ కోసం నన్ను క్యాప్టెన్ చేస్తే మీకు ఈ విధంగా సహాయపడతాను అంటూ వారికి ముందే మాటలు ఇస్తూ వారి వారి మంతనాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఎవరెన్ని మంతనాలు చేసినా, ఎవరెన్ని పొగడ్తలు, ఎవరెన్ని పోలికలు పెట్టినా కూడా చివరికి ఈ ముగ్గురిలో నిఖిల్ని, రీతుని ఓడించి ఏకంగా ఫ్యామిలీ వీక్కి మరో వారం ఉండగా తనూజ క్యాప్టెన్ అయ్యింది. దాదాపుగా ఇక ఫ్యామిలీ వీక్కి క్యాప్టెన్ అంటే తనూజానే అని చెప్పవచ్చు. గత వారం కెప్టెన్సీ త్రుటిలో మిస్ అయ్యి భారీగా కన్నీళ్లు పెట్టుకొని విమర్శలు ప్రతి విమర్శలతో మొత్తం రచ్చ లేపిన బిగ్ బాస్ హౌస్ ఈ వారం మాత్రం క్యాప్టెన్సీని తనూజ చేతుల్లో పెట్టేసింది అని చెప్పాలి. సో తనూజ ఫ్యామిలీ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతుంది. ఆ సమయానికి తనూజ బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్గా ఉంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అదే ఇప్పుడు జరిగింది. నిఖిల్, రీతు కెప్టెన్సీ టాస్క్లో ఎక్కువ మద్దతు పొందలేకపోవడంతో ఎక్కువ మంది హౌస్మేట్స్ యొక్క మద్దతు పొంది తనూజ ఈ వారం బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్గా నిలిచింది. దీంతో రీతు అయితే కన్నీటి పర్యవంతమైంది. ఎందుకంటే దాదాపుగా రీతు కూడా చాలాసార్లు కెప్టెన్ కావాలని అనుకుంటుంది, అందరి మద్దతు దొరక్క క్యాప్టెన్ అవ్వలేకపోతుంది. ఈ వారం కూడా మరోసారి రీతుకి నిరాశే మిగిలింది అని చెప్పవచ్చు. ఏదేమైనా తొలి వారం నుంచి కష్టపడితే ఏకంగా 10వ వారం బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్గా నిలిచిన తనూజపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. తనూజని ఈ సీజన్ విన్నర్గా నిలపాలి అనుకుంటున్న వారందరూ కూడా జై తనూజ అంటూ కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.